హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కానీ ఆలు కుర్మా చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇదండి ఆలు కుర్మాలోకి కావాల్సిన పదార్థాలు ఇవి. బఠానీల్ని ముందరే నానబెట్టేసుకున్నాము, ఒక అరగంట ముందరే. ఇంకా 3 ఉల్లగడ్డలు, 5 ఎర్రగడ్డలు, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి బాగా కడిగి పెట్టుకున్నాము పక్కన. ఉల్లగడ్డల్ని కూడా సన్నగా కట్ చేసి ఆ బఠానీల్లోనే వేసి 2 ఒకేసారి ఉడకబెట్టేద్దాము. ఇప్పుడు గ్యాస్ వెలిగించేసి పచ్చి బఠానీలు, ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లగడ్డలు 2 గ్యాస్ మీద పెట్టేద్దాము. ఇవి బాగా ఉడకాలి, కాస్త టైం పట్టద్ది. ఇప్పుడు వీటి మీద మూత పెట్టేద్దాము. మూత పెడితే బాగా ఉడుకుతాయి. ఇవి ఉడికేలోపు ఇందాక చూపించాను కదా, టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి అవన్నీ సన్నగా తరిగి పెట్టుకుందాము ఆలు కుర్మాలోకి. చపాతీలో చేసుకునే ఆలు కుర్మా అయినా, ఈ ఆలు బఠానీ కుర్మా అయినా, రెండిట్లో ఈ ఎర్రగడ్డల్ని, టమాటాలు, పచ్చిమిర్చిని ఇలా సన్నగానే పొడుగ్గానే కట్ చేసుకోవాలి. ఇదండి చపాతీ కానీ పక్కన మా అత్తమ్మ పిండిని కలిపి పెట్టారు. ఇది కలిపి పెట్టి కూడా 15 నిమిషాలు అవుతుంది. చూడండి, మెత్తగా కలిపి పెట్టారు. మా అత్తమ్మ చపాతీలు చేస్తే మెత్తగా ఉంటాయి. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు అలా రానే రాదు. ఈ పిండి మీద మూత పెట్టి పక్కన పెట్టుకున్నాము. ఫస్ట్ ఆలు బఠానీ కుర్మా ప్రిపేర్ చేసుకున్నాము. దండి సన్నగా తరిగి పెట్టేసుకున్నాము ఎర్రగడ్డలు అవన్నీ. బఠానీ, ఆలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఈ గ్రీన్ బఠానీల్లోనే ఉల్లగడ్డల్ని ఉడకబెట్టడంతో తెల్లగా ఉండే ఉల్లగడ్డలు కూడా గ్రీన్ కలర్లో మారిపోయాయి. చూడండి, ఉల్లగడ్డ బఠానీలు పక్కన పెట్టేసి కుర్మాలోకి ఇవన్నీ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు. నండి గ్యాస్ ఆన్ చేసేసుకొని బాండ్లీ పెట్టేసుకున్నాము. ఇది హీట్ ఎక్కాక అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చనగపప్పు కొన్ని మినపప్పులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఎర్రగా కాల్చుకోవాలి అంతే. ఇప్పుడు అందులో ఎర్రగడ్డలు వేసేద్దాము. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి కాసేపు ఫ్రై చేసుకుందాము. మరీ ఎర్రగా కాలాల్సిన అవసరం లేదు, ఇది కుర్మాలో కదా. కొంచెం మెత్తగా మగ్గితే చాలు, మరీ గోల్డెన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు ఎర్రగడ్డలు. దీన్ని బాగా కలుపుకుందాము. ఇదండి మా అత్తమ్మ ఈ కర్రీ చేసేది. ఇంట్లో కూరలన్నీ మా అత్తమ్మ చేసేది. నేనైతే అందులో కావాల్సినవన్నీ కోసి ఇవ్వడము, రెడీ చేసి పెట్టేస్తే మా అత్తమ్మే చేసుకుంటారు వంటలన్నీ. ఇదండి చూపిస్తున్నారు చూడండి, బఠానీలు ఉడకబెట్టి పెట్టుకున్నాము. అలాగే ఆలు కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాము. అది కూడా గ్రీన్ కలర్లో మారిపోయింది అని చెప్తా ఉన్నారు.
ఎర్రగడ్డలు ఇంత మాత్రం వేగితే చాలు. ఇందులో సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కుర్మాలోకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. ఎర్రగడ్డలు వేగిపోయాయి. ఇందులో టమాటాలు వేసేసుకుందాము. టమాటాలు వేసుకొని కాసేపు కలుపుకుందాము. కొంచెం మగ్గాలి కదా టమాటాలు కూడా. టమాటాలు ఎర్రగడ్డలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో పసుపు 1.5 స్పూన్ వేసుకుందాము. అలాగే ఇందులో 1 స్పూన్ కారం వేసుకుందాము. 1 స్పూన్ కన్నా తక్కువే, ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాము. అది కూడా కారంగా ఉంటుందని కొంచెం తక్కువే వేసుకున్నాము. ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు బాగా కలుపుకోవాలి. ఇందాక మేము ఉడకపెట్టుకున్న బఠానీలు ఇందులో వేసేద్దాము. ఇలా కాసేపు కలిపేసి ఇందులో ఉడకపెట్టుకున్న ఉల్లగడ్డలు కూడా వేసేద్దాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు వేసుకుందాము. కుర్మాలోకి తగినన్ని నీళ్లు వేసుకుందాము. ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాము. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు పక్కనే చపాతీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నారు. పక్కన పెనం పెట్టేసాము చపాతీలు చేసుకోవడానికి. పక్కన ఒకవైపు కూర ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల చపాతీ కూడా రెడీ చేసేసుకుంటున్నారు మా అత్తమ్మ. చపాతీలు రెడీ అయిపోయాయి. పక్కన కూర కూడా రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసి బౌల్లో తీసేస్తున్నారు కూరని మా అత్తమ్మ. ఇదండి చపాతీ ఆలు బఠానీ కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేద్దాము. చూస్తుంటేనే నోరూరిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చపాతీలోకి ఈ ఆలు బఠానీ కుర్మా కాంబినేషన్ బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో మొత్తం చూసి లాస్ట్ దాకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.